శ్రీరామ్. భారత్ మాతాకి, భారత్ మాతాకి. ఎక్కువ సమయం లేదు. మన కేంద్ర హోంశాఖ మంత్రులు అభినవ సర్దార్ పటేల్, అమిత్ షా గారు మరి కొద్ది నిమిషాలలో మనకి ఇక్కడ రాబోతా ఉన్నారు. కాబట్టి సూటిగా కొన్ని ప్రశ్నలు అడుగుతాను కాంగ్రెస్ పార్టీని. కాంగ్రెస్ పార్టీ రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రికి చెప్తా ఉన్నా, మొన్న జహీరాబాద్ లో నరేంద్ర మోడీ గారు మాట్లాడుతూ నరేంద్ర మోడీ అనే అతను బతికున్నంత వరకు ఎస్సీ ఎస్టీ బీసీ రిజర్వేషన్లని 1% కూడా తగ్గనీయరు, ప్రత్యేకంగా ముస్లింల కోసం అస్సలకే తగ్గనీయరు, రిజర్వేషన్లు ముస్లింలకి తీసేస్తాము, ఎస్సీ ఎస్టీ బీసీలకి పెంచుతాము అని చెప్పిండు. దాని తర్వాత కూడా రేవంత్ మాట్లాడుతూ ఉన్నారంటే దీని వెనకాల కుట్ర ఏంటంటే రేవంత్ రెడ్డి 6 గ్యారెంటీలు పచ్చి మోసం చేసిండు. అక్క చెల్లెలందరినీ, అన్నదమ్ములందరినీ, రైతు సోదరులందరినీ పచ్చి మోసం చేసిండు. అది దాచిపెట్టుకోవడానికి ఇవాళ రిజర్వేషన్ నాటకం ఆడుతుండు రేవంత్. నరేంద్ర మోడీ గారు బతుకున్నంత వరకు 1% రిజర్వేషన్ ఎస్సీ ఎస్టీ బీసీ సోదరులకు తగ్గదు. రేవంత్ ముఖ్యమంత్రి ఉన్నంత వరకు 1 గ్యారెంటీ కూడా అమలు కాదు. రేవంత్ అబద్దాలు చెప్పి మన దేవతల పేర్లు పెట్టి స్కీములు మన మహిళల్ని నమ్మించి మోసం చేసిండు. ఇవాళ దేవతల మీద పేర్లు వేసి ఒట్లేసి వాళ్ళ పేర్ల మీద ఒట్లేసి మళ్లీ పచ్చి అబద్దాలు చెరుకు రైతులకు చెప్తున్నాడు. మన రైతులకి రైతు రుణమాఫీ గురించి చెప్తున్నాడు. తల్లులారా, మీ అందరికీ రాముల వారి ఆశీర్వాదం అక్షంతలు మన ఇంటికి వచ్చినాయా? వచ్చినాయా? మీరందరూ ఎవరెవరికైతే రాముల వారి ఆశీర్వాదం వచ్చినాయో దయచేసి చేతులెత్తండి. ఒక్కసారి జై శ్రీరామనండి, జై శ్రీరామనండి. ఇటువంటి మోసగాళ్లు, కాంగ్రెస్ పార్టీ లాంటి మోసగాళ్లు మనందరినీ మోసం చేసి గద్దెనెక్కి కూర్చున్నారు. వాళ్ళు గద్దె మీద ఎక్కువ కాలం ఉండకూడదు. మనం రోజు పొద్దున మనం పూజలలో మనని మోసం చేసిన వాళ్ళు, వాళ్ళ ప్రభుత్వాలు తొందరగా కూలిపోవాలి. రామరాజ్య స్థాపన తెలంగాణలో కూడా రావాలని మనం అందరం కోరుకుందాం. నరేంద్ర మోడీ పాలన తెలంగాణలో రావాలని కోరుకుందాం. ఇది దరిద్రులు పచ్చి అబద్ధాలు చెప్పి సమాజంలో అన్ని వర్గాలని మోసం చేసి పచ్చి మోసం చేసి అలా ఎన్నికలలో గెలిచిండ్రు. ఇవాళ ఎన్నికలు వచ్చినాయి. కాంగ్రెస్ అభ్యర్థిని అడుగుతా ఉందా, ఇదేం పంచాయతీ ఎలక్షన్ కాదు. పాకిస్తాన్, ఆఫ్ఘనిస్తాన్, బంగ్లాదేశ్ నుంచి మత ప్రాతిపదికన అక్కడ రేపులు, మర్డర్లు, మానవంగాలు గురై ఇబ్బందులకు గురై ఇక్కడికి వచ్చిన హిందువులకి పౌరసత్వం ఇవ్వడానికి సిటిజన్షిప్ అమెండ్మెంట్ యాక్ట్ పెట్టడం జరిగింది. దాని వ్యతిరేకంగా మీరు ముస్లింలతోటి కలిసి రోడ్ ఎక్కి జిహాద్ చేసిండ్రు. ఇవాళ మీ స్టాండ్ ఏంది? సిటిజన్షిప్ అమెండ్మెంట్ యాక్ట్ స్టాండ్ ఏంది? మీరు రేపు ఇక్కడ ఉన్న రోహింగ్యా తుర్కోళ్ళని, బంగ్లాదేశ్ తుర్కోళ్ళని ఇక్కడ నుంచి తరిమి బయటికి పంపించాలి. వాళ్ళని తరిమేయడానికి వస్తున్న ఎన్ఆర్సీ మీద మీ స్టాండ్ ఏంది? యూనిఫామ్ సివిల్ కోడ్, ఒక్క దేశంలో ఒకటే చట్టం, దాని మీద మీ స్టాండ్ ఏంటి? ఒక్క దేశంలో ఒకటే చట్టం ఉన్నప్పుడు, యూనిఫామ్ సివిల్ కోడ్ వచ్చినప్పుడు, మొన్న ట్రిపుల్ తలాక్ తీసేసినప్పుడు ముస్లిం మహిళలు ఎంత సంతోషపడ్డారో దానికి 10 ఎక్కువ సంతోషపడతారు. ఎందుకంటే ఏక్ మియాకు ఏకీ బీవీ హోगी, एक मियाँ को एक ही बीवी होगी. इससे मुस्लिम महिला का सेल्फ रेस्पेक्ट बढ़ेगा. इस पे स्टैंड क्या है आपका कांग्रेस पार्टी का? కాబట్టి రేపు పాపులేషన్ కంట్రోల్, జనాభా నియంత్రణ చేయాలన్నా రేపు మన ఆర్టికల్ 370 మళ్ళా తెచ్చిపెడతా అంటాడు కాంగ్రెస్ వాడు. అన్నా ఎస్సీ ఎస్టీ రిజర్వేషన్లు తీసేసింది ఎవరు చెప్తా మీకు? చరిత్రలో కాంగ్రెస్ పార్టీ ఎస్సీ ఎస్టీ రిజర్వేషన్ తీసేసింది. అలీగఢ్ ముస్లిం యూనివర్సిటీ, దాని పేరు ముందర 1875లో పెట్టిన యూనివర్సిటీ కాలేజ్ అది మొహమ్మదన్ ఆంగ్లో ఓరియంటల్ కాలేజ్ దాని పేరు మార్చి 1981లో కాంగ్రెస్ పార్టీ ప్రత్యేక చట్టం తీసుకొచ్చి సుప్రీంకోర్టులో 5 జడ్జిల బెంచ్లు మైనారిటీ స్టేటస్ ఇవ్వకూడదు అని జడ్జిమెంట్ ఇచ్చినాక
ఆ జడ్జిమెంట్ కి వ్యతిరేకంగా పోయి పార్లమెంట్ లో ప్రత్యేక చట్టం తీసుకొచ్చి అలీగఢ్ ముస్లిం యూనివర్సిటీగా పేరు మార్చి దానికి మైనారిటీ స్టేటస్ ఇచ్చి ఎస్సీ ఎస్టీ రిజర్వేషన్లను ఆ యూనివర్సిటీలోకి తీసేసిన చరిత్ర గలీజ్ చరిత్ర కాంగ్రెస్ పార్టీ. 2011లో జామియా మిలియా యూనివర్సిటీని అక్కడ కూడా ఎస్సీ ఎస్టీ ఓబీసీ రిజర్వేషన్ నుండి పిల్లగాళ్ళు చదువుకుంటుండే దాన్ని కూడా మైనారిటీ స్టేటస్ తీసుకొచ్చి 2011లో సోనియా గాంధీ నాయకత్వంలో యూపీఏ ప్రభుత్వం ప్రత్యేక చట్టం తీసుకొచ్చి మన అందరి రిజర్వేషన్లు తీసేసి మైనారిటీ స్టేటస్ గా పెట్టింది. నేను చెప్తా ఉన్నా అన్నదమ్ముల అక్క చెల్లెలందరికీ, హిందూ బంధువులందరికీ, రేపు ఈ ప్రభుత్వం కొనసాగితే తెలంగాణలో ఉస్మానియా యూనివర్సిటీకి కూడా మైనారిటీ స్టేటస్ ఇచ్చి మన పిల్లగాళ్ళని అక్కడ చదువుకోకుండా చేస్తారు వీళ్ళు. గచ్చిబౌలిలో ఉన్న హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీని కూడా మైనారిటీ స్టేటస్ ఇస్తారు. ఇవాళ కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టోలో ఏం రాస్తున్నదంటే బ్యాంకులు ముస్లింలకి కార్పొరేట్ లోన్లు ఇయ్యాల్సిందే, దానికి గ్యారంటీగా వాళ్ళు ఉంటారట. అంటే దేశాన్ని ఎక్కడ తీసుకపో దోచుకొని మన బ్యాంకులని దోచుకొని కూడా ముస్లింలకు పెట్టడానికి సిద్ధమైపోతున్నది కాంగ్రెస్ పార్టీ. రేవంత్, ఇది పార్లమెంట్ ఎన్నిక, ఇది దేశ ప్రధానిని ఎన్నుకునే ఎన్నిక. నీ పార్టీ సిటిజన్షిప్ అమెండ్మెంట్ యాక్ట్ మీద మీ స్టాండ్ ఏంది? మీ పార్టీ స్టాండ్ ఏంది? యూసీసీ మీద మీ పార్టీ స్టాండ్ ఏంది? ఎన్ఆర్సీ మీద మీ పార్టీ స్టాండ్ ఏంది? ఆర్టికల్ 370 మీద ఏంది? అయోధ్యలో రామ మందిరం స్వాగతించలేని దౌర్భాగ్యులు మీరు. రేపు మేము మథురాల కృష్ణ మందిరం కూడా కడతాము. దాని మీద మీ స్టాండ్ ఏంది? కాశీ మీ స్టాండ్ ఏంది? కాశీ మీద ఎన్ని రోజులు ముస్లిం ఓట్ల కోసం గాడిద చాకిరీ చేస్తారు? ఎన్ని రోజులు ముస్లింల ఓట్ల కోసం ఎట్టి చాకిరీ చేసి వాళ్ళకు మస్కాలు కొట్టుకుంటూ తిరుగుతారు? ఇది నరేంద్ర మోడీ ప్రభుత్వం. ప్రపంచాన్ని నరేంద్ర మోడీ వాళ్ళ ఏళ్తున్నాడు. ప్రపంచానికి దిక్సూచిగా నిలబడ్డ నాయకుడు. ఒకప్పుడు దుబాయ్లా, మస్కట్లా, సౌదీలా బొట్టు పెట్టుకుంటే దెబ్బలు తింటున్న హిందువులు ఇవాళ తిలకాలు దిద్దుతున్నారు, కణాలు కడుతున్నారు, మన కోసం కట్టిన గుడిలల్లా పూజలు చేస్తున్నారు, యాగాలు చేస్తున్నారు. మనల్ని ఇష్టపెట్టు. అక్కడ ఉన్న తురకరాజులు రంజాన్ మాసంలో సాయంత్రం మన మందిరాలకు పోయి మన ప్రసాదం తిని రోజా ఇష్టపెడుతున్నారు, ఉపవాసం ఇష్టపెడుతున్నారు. అది నరేంద్ర మోడీ ఘనత. ఇది నరేంద్ర మోడీ ఎన్నిక. అబద్ధాలు చెప్పకు. ఎస్సీ ఎస్టీ రిజర్వేషన్లని అనేక యూనివర్సిటీలోంచి తీసేసిన దౌర్భాగ్యపు పార్టీ మీ కాంగ్రెస్ పార్టీ. ఇవాళ అందరినీ మభ్యపెట్టడానికి మన అక్క చెల్లెళ్ళకి మోసం చేసి పెళ్లిలైతే తులం బంగారం ఇస్తా అన్నాడు. ఇచ్చిందా అమ్మ? తులం బంగారం ఇచ్చినాడు. 2000 పెన్షన్ ని 4000 పెన్షన్ చేస్తా అన్నాడు. చేసిందా అమ్మ? ప్రతి మహిళకి 2,500 పెట్టి మహాలక్ష్మి అని స్కీమ్ కి పేరు పెట్టి ఇస్తా అన్నాడు. ప్రతి గరీబ్ మహిళకి 5 లక్షల రూపాయలు పెట్టి గృహలక్ష్మి అని పేరు పెట్టి స్కీమ్ ఇస్తా అన్నాడు. ఇచ్చిందా అమ్మ? పేర్లేమో మన దేవతల పేర్లు, చేసేదేమో మొత్తం ఆ ముస్లింల కోసం ఎట్టి చాకిరి చేస్తా ఉంటారు. ముస్లింల కోసం ఏమైనా ఎంతైనా దిగజారనీకే సిద్ధంగా ఉంటారు వీళ్ళు వాళ్ళ ఓట్ల కోసం.